డీటీవీ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారి కమ్మర్పల్లి ఎరుగట్ల మోర్తాడ్ మండలాల్లో అమ్మ ఆదర్శ పనుల్ని మరియు పాఠశాల విద్యాభ్యాసం ఉపాధ్యాయుల్ని మరియు విద్యార్థుల్ని ప్రత్యేకంగా పర్యటించి తనిఖీ చేసి సూచన చేస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యాభ్యాసం వల్ల నాణ్యత విద్యను పొంది ముందుకు రావాలని విద్యార్థుల తల్లిదండ్రులు ముందుకు రావాలని అందుకు కమ్మర్పల్లి ఎరుగట్ల మోర్తాడు మండలాల్లోని ప్రజలు విద్యార్థి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఉన్నత శిఖరాలు అధిరోహించినట్లు విద్యాభ్యాసాన్ని పొందాలని అందుకు ఉన్నత విద్యను అందించే ఉపాధ్యాయ బృందంచే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కార్పొరేట్ విద్యకు ఆకర్షితులు కాకుండా ప్రభుత్వం అందించే విద్యకు ముందుండాలని అందుకు పిల్లలకు బట్టలు, బుక్స్, మధ్యాహ్న భోజనం ప్రభుత్వం అందిస్తుందని మరియు అన్ని రకాలుగా అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా అమ్మ ఆదర్శ పనులు చేసిన పనులకు రావాల్సిన మిగతా డబ్బులు కాంట్రాక్టర్ కు ఇప్పించే దిశగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలో ఏర్పాటు చేస్తామని తాను ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చౌటుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తాను చౌటుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా నిర్వహిస్తూ 3 మండలాల్లో మండల విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్నట్లు బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నట్లు అందుకు జిల్లా అధికారులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సాహం తనకు ఎంతగానో ఉందని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాఠశాలకు అమ్మ ఆదర్శ పాఠశాలలుగా సెలెక్ట్ చేయబడి వివిధ పాఠశాల లోపల అక్కడ ఉన్నటువంటి పాఠశాల యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులను ప్రభుత్వం వారు కల్పించడం జరిగింది. అందులో దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ దశకు చేరుకున్నాయి. ఈ ఫైనల్ దశకు చేరుకున్నటువంటి అమ్మ ఆదర్శ పాఠశాలల బిల్లులకు సంబంధించినటువంటి డబ్బులు త్వరలోనే రానున్నాయి. మన యొక్క ఏఈ గారు త్వరలోనే పాఠశాలలో ఏ పాఠశాలలో ఎంతవరకు ఎన్ని పనులు పూర్తయినాయి వాటిని ఎంపీ రికార్డ్ చేసి పంపించగలరని చెప్పేసి తెలియజేయడం జరిగింది. సో దాదాపుగా చాలా పాఠశాల లోపల ఇంచుమించుగా అన్ని పనులు పూర్తి కావడం జరిగింది. అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న పనులు మాత్రం మిగిలిపోయినాయి. వాటికి సంబంధించినటువంటి డబ్బుల విషయం లోపల ఏఈ గారిని అడగడం జరిగింది. ఏఈ గారు కూడా ఎంపీ రికార్డు చేసేసి మన జిల్లా కలెక్టర్ గారు కూడా దీన్ని చాలా సీరియస్గా ఉండి వారు కూడా ఎప్పటికప్పుడు ఎంపీ రికార్డు చేసి పంపించమని చెప్పేసి ప్రతిసారి టీసీలో చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి బిల్లులు త్వరలోనే పంపించి వాటి యొక్క డబ్బులు వారి యొక్క పనిచేసేటువంటి వారి యొక్క కాంట్రాక్టర్ల యొక్క బ్యాంక్ లోపల వారి యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ విధంగా మండలంలో ఉన్నటువంటి సుమారు 28 పాఠశాలలను దాదాపుగా ప్రతిరోజు 2-3 పాఠశాలలను సందర్శించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎంఎన్ఓ మండల్ నోడల్ ఆఫీసర్లు కూడా పాఠశాలను విజిట్ చేయించున్నారు. అయితే మనం ఒక ఉపాధ్యాయుడిగా ముఖ్యంగా నేను వెళ్ళిన ప్రతి చోట కూడా ఉపాధ్యాయులకు ఏం తెలియజేస్తానంటే మన దగ్గర చదువుతున్న విద్యార్థులందరూ కూడా బడుగు బలహీన పేద విద్యార్థులు కాబట్టి వారికి మనలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని అందించాలని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ పెట్టి పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం లోపల ముందుండాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మా మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కూడా 100% దాదాపుగా 100% కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా పిల్లల యొక్క భవిష్యత్తు దృష్టి పెట్టుకుని వారికి కావాల్సినటువంటి విజ్ఞానాన్ని అందిస్తున్నారు సార్. అంతేకాకుండా నేను కూడా వెళ్ళినప్పుడు వాళ్ళకు ఇదే విషయం వాళ్ళకు మళ్ళీ ప్రతిసారి కూడా ఉద్బోధించడం జరుగుతుంది. ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ ఎస్పెషల్లీ క్వాలిటీ ఎడ్యుకేషన్. ముఖ్యంగా కొన్ని పాఠశాల లోపల ఒక్కొక్కరు 2 ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు కాబట్టి ఆ ఒక్క ఉపాధ్యాయులు కూడా మినిమం కనీస సామర్థ్యాలు వచ్చే విధంగా అంటే మినిమం రాయడము, చదవడము, అదేవిధంగా మ్యాథమెటిక్స్ లోపల కూడికలు, గుణకారాలు, భాగాలు, తీసివేతలు ఇవి వచ్చే విధంగా వాళ్ళకు ట్రై చేయమని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మా మండలంలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా వారి యొక్క శక్తి మేరకు పాఠశాల లోపల వాళ్ళ సేవలను అందించుతున్నారు. కాబట్టి అంటే ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళు వాస్తవంగా వాళ్ళ యొక్క సర్వీస్ మోటో కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి మన మండలం లోపల దాదాపుగా ఉన్నత పాఠశాలలోనేమి ప్రైమరీ పాఠశాలలోనేమి ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ ఉపాధ్యాయుల యొక్క లక్ష్యం కూడా విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడమే మా యొక్క ఉపాధ్యాయుల లక్ష్యము. సో ఈనాడు మనం చూస్తూ ఉంటున్నాం ప్రైవేట్ పాఠశాలలు అని చెప్పేసి తల్లిదండ్రులు మోజు అదొకటి కేవలం జస్ట్ ఇంగ్లీష్ మీడియం అంటే ఒక మోజుతోనే పంపిస్తున్నారు. కానీ మన ప్రభుత్వ పాఠశాల లోపల కూడా దాదాపుగా అన్ని ఉన్నత పాఠశాల లోపల ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. నిష్ణాతులైన ఉపాధ్యాయులు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి మన పాఠశాల లోపల మీ యొక్క పిల్లలను చేర్పించి మీకు సహకరిస్తారని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి ప్రైవేట్ పాఠశాల లోపల కొద్దిమంది విద్యార్థులు మా స్కూల్లో జాయిన్ అవుతున్నారు. 7th, 8th, 9th జాయిన్ అవుతున్నారు. అప్పటిదాకా వాళ్ళు ప్రైవేట్ పాఠశాల లోపల ఇంగ్లీష్ మీడియం. బట్ వీళ్ళు ఎప్పుడైతే మా పాఠశాలకు వచ్చారో అప్పుడు చూస్తే నథింగ్
వాళ్ళ లోపల ఎలాంటి ఇంగ్లీష్ అనేది లేదు, అదేవిధంగా అక్కడ వాళ్ళ లోపల ఎలాంటి నాలెడ్జ్ కూడా లేకుండా పోతుంది. అందుకొరకే తల్లిదండ్రులు కేవలము ఆ డ్రెస్లకు లేకపోతే బస్సులో పంపిస్తున్నామని చెప్పేసి, లేకపోతే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు కడుతున్నామని చెప్పేసినటువంటి ఆ భావనను తొలగించుకొని ప్రభుత్వ పాఠశాలల వైపు వాళ్ళు కన్నెత్తి చూస్తే తప్పకుండా మీ పిల్లలు రేపు తెల్లని అడగండి. మీరైతే ఏ తల్లిదండ్రులు అయితే పాఠశాలకు వచ్చి మమ్మల్ని అడుగుతారో అప్పుడే మాకు కూడా భయం ఉంటుంది. కాబట్టి మేము విద్యార్థులకు మంచి సర్వీస్ ఇవ్వగలుగుతాం. సో పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా దాదాపుగా ప్రైవేట్ పాఠశాల కాకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపించడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను.